అనంత కరుణామయుడు అపార కృపాశుడైన భగవంతుని పేరుతో ఆరంభిస్తున్నాను. ఇక్కడ విచ్చేసిన అక్క చెల్లెలకి, గౌరవనీయులైన పెద్దలకి, వేదిక అలంకరించిన మరియు అందరికీ అన్నదమ్ములకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్లస్ రామనవమి మరియు రంజాన్ శుభాకాంక్షలు. ఇక్కడితో నేను ఈ పెద్దలు చెప్పిన విషయాలు నాకు అయితే అంత రాదు. నేను అడ్వకేట్ని, నేను లీగల్గా కోర్టులో వాదిస్తాను. చెప్పడం అయితే ఎంత రాదు, కానీ నా నాలెడ్జ్ ఏముందో అది 2-3 విషయాలు చెప్పి, వీళ్ళు చెప్పినంత నాలెడ్జ్ అయితే నాతోనే లేదు. పెద్దలు చాలా మంచి విషయాలు చెప్పారు, నేను కూడా నేర్చుకున్నాను. నాకు తెలిసిన నేను నా స్కూల్ కూడా నడుపుతాను. నేను కూడా పొద్దున స్టార్ట్ అయితే ప్రేయర్ నుంచి స్టార్ట్ చేస్తాను. పిల్లలకి మంచి బుద్ధులు ఎట్లా చెప్పాలి, ఎట్లా జీవితం బతకాలి, అది నాకు చెప్పాలంటే ఒక 10 గంటలు కూడా చెప్తాను. అందుకని నేను అంత లేదు, ఒక 2-3 నిమిషాలు చెప్పి 3 సూత్రాలు చెప్తాను. తర్వాత ఒక్క విషయం క్వశ్చన్ ఉంటుంది. ఆ 3 సూత్రాలు ఒక క్వశ్చన్లో మొత్తం జీవితం మొత్తం ఉంటుంది. ఆ 3-4-5 నిమిషాల ఉపన్యాసం ముగిస్తాను. ఫస్ట్ మనం 3 సూత్రాలు ఎవరైతే పాటిస్తారో, అది హిందువా, ముస్లిమా, చిన్న పిల్లగాడ, ఆడమ్మ, ఎవరైనా సరే ఆ 3 సూత్రాలు పాటిస్తే మీరు డెవలప్ అవుతారు, మీ ఇల్లు డెవలప్ అవుతుంది, మా దేశం డెవలప్ అవుతుంది, ప్రపంచం డెవలప్ అవుతుంది. ఆ 3 సూత్రాలు ఏదంటే, ఒకటి దేవుణ్ణి ఆరాధించడం. అది హిందువా, ముస్లిమా, క్రిస్టియన్ అయితే యేసు అంటారు, హిందూ అయితే భగవంతుడు అంటారు, ముస్లిం అంటే అల్లా అంటారు. అందరూ ఆరాధించింది ఒకటే, అది దేవుని ఆరాధించడము. అది ప్రతి ఒక్కటి చేసేది. మీరు బొట్టు పెడతారు, వీళ్ళు బొరికేస్తారు, అదంతా ఒకటే. అది ఒకటి సూత్రం, ఒకటి. అది ప్రతిరోజు చేసే పని. అది హిందువా, ముస్లిమా, క్రిస్టియనా అందరు చేసేది, అది ఒకటి చేయడం. రెండోది సహాయపడడం. చాలా మంచి విషయాలు చెప్తున్నాను. మీరు ఈరోజు ఈ నాలెడ్జ్ పెట్టుకొని మీరు బయటికి వెళ్తే రేపటి నుంచి మీలో చేంజెస్ వస్తాయి. అది మీరు జ్ఞాపకం పెట్టుకొని రాసుకోండి బోర్డు మీద. రెండోది సహాయం చేయడము. ఫర్ ఎగ్జాంపుల్, మాతో ఒక 1000 రూపాయలు మనకు లాభం వచ్చిందనుకోండి. 1000 రూపాయలలో 5 రూపాయలు 10 రూపాయలు మనం దాని నుంచి సహాయం చేస్తున్నామా లేదా, అదొక క్వశ్చన్ చేసుకోవాలి. దేవుడు కూడా అన్నాడు, అక్క చెప్పినట్లు జంతువులకు మనుషులకు తేడా ఉంది. జంతువు ఒకరికొకరు సహాయం చేయరు, అదంతా తీసుకుంటుంది, తింటుంది, పండుకుంటుంది, వాళ్ళ పిల్లలకు పెడుతుంది. కానీ మనకు ఎందుకు దేవుడు పుట్టించారు అంటే, మనం వేరే వాళ్ళ కోసం కూడా సహాయపడాలి. దానికోసం అది సూత్రం 2. అది 1 రూపాయ, 10 రూపాయల, 100 రూపాయల, 1000 రూపాయలు, అది మీ ఇష్టం. 1,00,000 రూపాయలు వస్తే మీరు 1000 రూపాయలు దానం చేస్తున్నారు. ఎవరికి? బీదోళ్ళకి, ఎవరైతే వాళ్ళకి అవసరం ఉందో వాళ్ళకి సాయం చేయండి. రూపాయి కూడా చేయండి. 1000 రూపాయలు ఇచ్చింది రూపాయి చేయండి. అది 2వ సూత్రం. 3వ సూత్రం, అది 3వ సూత్రం ఈరోజు మీరు అందరు చేసుకున్నదే. మీరు మీ నాలెడ్జ్ను పెంచుకున్నారా లేదా ఈరోజు అంటే, మీరు టైలరింగ్ నేర్చుకున్నారు, అది 3వ సూత్రం. ఈ టైలరింగ్ అంటే అక్కడనే వస్తున్నాను నేను. టైలరింగ్ మీరు నేర్చుకున్నారు, 1 నెల ముందు మీకు టైలరింగ్ రాదు, ఎట్లా కుట్టాలో, లేదంటే వేరే వాళ్ళకి ఇచ్చి 50 రూపాయలు 100 రూపాయలు ఇచ్చి డ్రెస్ కుట్టిస్తారు. ఇప్పుడు మీ అంతరకు మీరే ఇంట్లో కుట్టుకుంటారు, మీ నాలెడ్జ్ పెరిగింది. ఇది 3వ సూత్రం. ఈ 3 సూత్రాలు ఎవరైతే పాటిస్తారో, అది నేనా, మీరా, ఎవరా, నేను కూడా ఈరోజు పొద్దున్న నుంచి కంప్యూటర్లో కూర్చొని నేర్చుకున్నాను. ఏం నేర్చుకున్నాను? నిన్న ఎట్లా ఉన్నానో నేను ఈరోజు లేనట్లా కొద్దిగా పెంచుకున్నాను. 1%, 2%, 3%. అక్క చెప్పినట్లు ఎంఎస్సీ చేస్తుంది. ఎంఎస్సీ చేసినాక ఇట్లా మనం డెవలప్ చేసుకున్నాం. టైలరింగ్ నేర్చుకున్నామా, ఇంకొకటి నేర్చుకున్నామా, అది వేరే విషయం. నేను అమెరికాలో ఉంటే 10 years బిఫోర్ అమెరికాలో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటే, అక్కడి నుంచి వచ్చేసినాక ఇక్కడ ఉత్త కూర్చోలేదు. స్కూల్ పెట్టినాక 5 సంవత్సరాల తర్వాత LLB నేర్చుకున్నాను. ఇప్పుడు నేను డిస్ట్రిక్ట్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాను, హైదరాబాద్ హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాను, ఢిల్లీలో సుప్రీంకోర్టులో కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను. నా అంతటికి నేను చేంజ్ చేసుకున్నాను. ఎవరు చెప్పలేదు నాకు, అరే నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్, స్కూల్ నడుస్తుంది, మళ్ళీ నువ్వు అడ్వకేట్ ఎందుకు? మన దేశం కోసం పాటుపడాలి. నేను కూడా రావాలి. మా దేశం నా కేసులు 50 కన్నా ఎక్కువ కేసులు బీద ప్రజల కేసులే ఉంటాయి. వాళ్ళ కోసం సహాయం చేస్తున్నారు. అందరు చెప్తారు ప్రపంచం ఏం చేసింది, దేశం నాకేం చేసింది, ప్రజలు నాకేం చేసింది, అది విషయం కాదు. నువ్వు దేశానికి ఏం చేసినావు, ప్రజలకు ఏం చేసినావు, అది విషయం. అది మనకు ఎవ్వరు తెలుసు. మనం వస్తున్నాం, చేస్తున్నాం. కానీ మనం 3వ క్వశ్చన్, 3వ తర్వాత అయినాక ఈ క్వశ్చన్ అదే. ప్రతి ఒక్కరు కొట్లాడతారు, దేశం ఏం చేస్తుంది, దేశం నీకేం చేస్తుంది కాదు, నువ్వు దేశానికి ఏం చేసినావు, అది ఇంపార్టెంట్. మనం దేశం మనకి ఇవ్వాలి, పథకాలు ఇవ్వాలి, అది ఇవ్వాలి కాదు. నీవు ప్రజల కోసం ఏం చేసినాం, దేశం కోసం ఏం చేసినాం, క్వశ్చన్ చేసుకోవాలి. నేను కూడా రోజు అదే చేసుకుంటాను. నేను బాటాలు ఎట్లా చెప్పినాను చేంజ్. ఇప్పుడు మీరు ఇంతమంది ఉన్నారు, నా స్పీచ్ విని మీరు ఒక్కరు కూడా చేంజ్ అయితే అది నేను దేశం కోసం పాటుపడినాను.
అంతేకాదు నాకు ముంతాసా పిలిచి ఏదో చెప్పి ఏదో దండలేసి పంపిస్తే నేను తీసుకున్నట్లయితాను. నేను ముంతాజ్ సార్కి మీకు ఏమి ఇస్తున్నానో అది ఇంపార్టెంట్. ఇది నా క్వశ్చన్లో ఆన్సర్ ఉంది. అందుకని మనం ప్రతి ఒక్కరూ ఆరాధించాలి దేవుణ్ణి. ప్రతి ఒక్కరు ఆరాధిస్తారు. రంజాన్ సార్ చెప్పినట్లు అందరూ ఆరాధిస్తున్నారు. వేదాల, ఖురాన్, బైబిల్ అది మీరు నేర్చుకోండి, అదొకటి పని. రెండోది, మీ అంతటకు మీరు ఈ రోజు అటు నుంచి సహాయం చేయండి. 10 రూపాయలు మీరు ఎవరికైనా సహాయం చేస్తే రాసుకోండి. 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు మీతో ఆటోమేటిక్గా రాకుంటే నాకు రాసేయండి, తప్పకుండా వస్తాయి. అది తప్పకుండా, అది తెలియదు మనకు. అరే ఈ ప్రాఫిట్ ఎట్లా వచ్చిందంటే మీరు సహాయం చేసినందుకు దేవుడు చేస్తున్నాడు. అది ఒకటి. మూడోది ఏంటంటే మనం దేశం కాదు, దేశానికి మనం ఏమి ఇచ్చినాం. మనం భారతీయులం గర్వహిస్తున్నాం. చాలా నాకు కూడా ప్రౌడ్. నేను అమెరికాలో గ్రీన్ కార్డ్ సిటిజన్ వస్తుండే ఎప్పుడో 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు. నేను తీసుకోలేదు. నేను అక్కడ నాలెడ్జ్ కోసం పోయినాను, చేసుకున్నాను, మళ్ళీ వచ్చేసాను. ఇప్పుడు ఆ నాలెడ్జ్ నేను షేర్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరి పని అంతే. ఈ రోజు ఎట్లా ఉన్నారో మీరు రేపట్లో ఉండకూడదు, డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు టైలరింగ్ నెల రోజుల ముందు, 2 నెలల 5 నెలల ముందు రాలేదు, ఇప్పుడు వచ్చేసింది. ఇంతటికి ఆగిపోకూడదు. ఈ తర్వాత మళ్ళీ ఏం చేయాలి? ఒక టైలరింగ్ సెంటర్ పెడదామా, మనం వేరే వాళ్ళని ఎట్లా నేర్పిద్దామా, లేకుంటే ఇంకా ఎట్లా పైసలు సంపాదించామా నేర్చుకోవాలి. దాన్ని ఆడికాడికే టైలర్ కాడికి పోకూడదు, మళ్ళీ ఇంకా అప్డేట్ చేసుకోవాలి. అది లేడీసా జెంట్సా లేకుంటే వాళ్ళ నేనా అని కాదు. ప్రతి ఒక్కరి మతాలు కూడా ఎక్కువైపోయినాయి ఇప్పుడు. హిందూ అని, ముస్లిం అని, ఇప్పుడే అక్క చెప్పినట్లు ఇక్కడ ఏదో మత సంస్కారం ఏదో చేస్తున్నట్టు ఏముంటుంది. ఇక్కడ బైబిల్ ఉంది, ఖురాన్ మొత్తం 3 కూడా నేను కూడా చదువుతాను. మనం ఇది మతాలు లాంగ్వేజ్ లాగా, హిందీ, తెలుగు, ఇంగ్లీష్ లాగా. దేవుడు అయితే ఒకడు. అది ఆలోచించుకొని మన బుద్ధులు ఖరాబ్ చేసుకోకుండా ఈ మతాల పిచ్చి ఉన్న వాళ్ళ దగ్గర పోకూడదు. నువ్వు పోరా నీ మతం చూసుకో అని చెప్పాలి. మా మతం ఏముందో మాకు తెలుసు. మతం ఇంట్లో మనసులో ఉండాలి, ప్రపంచానికి తెలియకూడదు. నీ మతం ఏంది, నా మతం ఉంది. నేను కూడా నమాజ్ చదువుతాను, మీరు మధ్యపెడతాను నమాజ్ చదువు. నువ్వు నీ చేసుకో, ఇంట్లో చేసుకో, మందిర్లో చేసుకో, మస్జిద్లో చేసుకో. అంతేగాని మందికి చెప్పేది లేదు. మందికి మంచి మాటలు, మంచి బుద్ధులు చెప్పండి, ఆ పిల్లలకు కానీ ఎవరికి కానీ. సో ఇంతటితో నాకు ఈ అంత అవసరం ఇచ్చిన. తెలుగు అంత రాదు నాకు, పోతే ఇంగ్లీష్లో అంటే అక్కడ కోర్టులో వాదిస్తాను ఎట్లా అంటే అట్లా జడ్జి ముందర. ఇక్కడ తెలుగు కూడా నా తెలుగు చదువుకున్నాను, అందుకని ఎంతెంత వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.